Now next question, what are the merits and demerits of small scale enterprises in Indian economy? So small scale enterprises అంటే డెఫినేషన్ ఉంది కదా, డెఫినేషన్ ప్రకారం ఎంఎస్ఎంఈ యాక్ట్ 2006లో పాస్ అయినటువంటి ఎంఎస్ఎంఈ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ డిఫైన్ చేస్తుంది. సో ఆ యాక్ట్ ప్రకారం మనకి 3 క్లాసెస్ ఉన్నాయి కదా, ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ క్లాసిఫికేషన్. సో ఫస్ట్ ది మైక్రో ఆర్ టైనీ ఇండస్ట్రీస్, సెకండ్ ది స్మాల్ ఇండస్ట్రీస్, థర్డ్ ది మీడియం ఇండస్ట్రీస్. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ యాక్ట్, ఎంఎస్ఎంఈ యాక్ట్ అంటాం దాన్ని. సో దాని ప్రకారం ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఇండస్ట్రీస్ని మళ్ళీ 2 రకాలుగా క్లాసిఫై చేశారు నాన్న, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ సెక్టర్. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్ 2 రకాలుగా క్లాసిఫై చేశారు. సో దాంట్లో మైక్రోలోకి రావాలి అంటే, మైక్రో ఆర్ టైనీ ఇండస్ట్రీస్ క్లాసిఫికేషన్లోకి రావాలి అంటే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీ అయితే కనుక ప్లాంట్ అండ్ మెషినరీలో ఇన్వెస్ట్మెంట్ లెస్ దాన్ 25 lakhs ఉంటే అది మైక్రో అవుతుంది. ప్లాంట్ అండ్ మెషినరీలో ఇన్వెస్ట్మెంట్ ఇది 25 lakhs అనేది ప్లాంట్ అండ్ మెషినరీలో ఇన్వెస్ట్మెంట్ అనేది లెస్ దాన్ 25 lakhs ఉంటే మైక్రో అవుతుంది. గ్రేటర్ దాన్ 25 lakhs లెస్ దాన్ 5 crores అయితే కనుక స్మాల్ ఇండస్ట్రీ అవుతుంది. గ్రేటర్ దాన్ 5 crores లెస్ దాన్ 10 crores అయితే కనుక మీడియం ఎంటర్ప్రైజ్ అవుతుంది. అదే సర్వీస్ సెక్టర్ అయితే, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అయితే నాన్న దానికి ల్యాండ్ కావాలి, దాని మీద కట్టడానికి ప్లాంట్ కావాలి, షెడ్లు కావాలి, రైట్, వేర్ హౌజెస్ కావాలి. సో దానికి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ కాబట్టి వాటికి లిమిట్స్ ఎక్కువ ఉన్నాయి. సర్వీస్ సెక్టర్, సో ఒక చార్ట్ అకౌంటెంట్కి ప్రాక్టీస్ పెట్టాలంటే అంత భారీ సరంజామం అవసరం లేదు. ఒక షాప్లో కుర్చీ, టేబుల్, ఏసీ ఇవి ఉంటే సరిపోతుంది, కంప్యూటర్ ఉంటే సరిపోతుంది. సో సర్వీస్ సెక్టర్కి సంబంధించి లిమిట్స్ తక్కువ ఉంటాయి అన్నమాట. సో సర్వీస్ సెక్టర్ మైక్రోలోకి రావాలి అంటే కనుక అది లెస్ దాన్ 10 lakhs, స్మాల్ అయితే కనుక గ్రేటర్ దాన్ 10 lakhs లెస్ దాన్ 2 crores, మీడియం అయితే కనుక గ్రేటర్ దాన్ 2 crore లెస్ దాన్ 5 crore. ఇది మీ గైడ్లో తప్పుగా ఉంది నాన్న, అంటే సర్వీస్ సెక్టర్కి సంబంధించిన క్లాసిఫికేషన్ ఇవ్వలేదు. సో మీరు ఈ టేబుల్ వేసేయచ్చు డైరెక్ట్గా, ఎంఎస్ఎంఈ యాక్ట్ ప్రకారం క్లాసిఫికేషన్ అని చెప్పి డైరెక్ట్గా మీరు ఈ టేబుల్ వేసేయచ్చు. మ్యాటర్ రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు ఈ టేబుల్ వేసినా కూడా ఇబ్బంది ఏమీ లేదు. పాజ్ చేసుకొని ఈ టేబుల్ రాసుకోండి, ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్. సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఇది సర్వీస్ సెక్టర్. మైక్రో ఎంటర్ప్రైజెస్, స్మాల్ ఎంటర్ప్రైజెస్, మీడియం ఎంటర్ప్రైజెస్. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మెషినరీ is less than 25 lakhs. Investment in plant and machinery is greater than 25 lakhs and less than 5 crores. Investment in plant and machinery is greater than 5 crores, less than 10 crores. Right, అలాగే ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మెషినరీ ఇస్ లెస్ దాన్ 10 lakhs. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మెషినరీ ఇస్ గ్రేటర్ దాన్ 10 lakhs అండ్ లెస్ దాన్ 2 crores. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మెషినరీ ఇస్ గ్రేటర్ దాన్ 2 crores అండ్ లెస్ దాన్ 5 crores. ఈ క్లాసిఫికేషన్ అనేది రైట్ రాసుకోండి, పాస్ చేసుకొని రాసుకోండి. సో ఇప్పుడు మనం మెరిట్స్ అండ్ డిమెరిట్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ మైక్రో, స్మాల్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించినటువంటి మెరిట్స్, డిమెరిట్స్ చూద్దాం మనం. అందులో ఫస్ట్ది షేర్ ఇన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. టోటల్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో అంటున్నానా ఈ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైజెస్ యొక్క షేర్ 2006లో 2006 నుంచి పెరిగిందట. సో 2011-12కి సంబంధించిన డేటా ఇస్తున్నాడు. 18,34,332 crores రూపీస్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేసిందంటే ఎంఎస్ఎంఈ. అది టోటల్ జీడిపిలో 8% అంట, ఇండస్ట్రియల్ సెక్టర్ అవుట్పుట్లో 38% అంట. జీడిపి ఇండస్ట్రియల్ సెక్టర్కి ఎంతైతే యాడ్ చేసిందో అందులో 38%, లేదా టోటల్ జీడిపిలో 8%. రైట్, అంటే మనకి కంపారిజన్ నెంబర్స్ కోసం అన్ని రకాలుగా కంపేర్ చేస్తున్నారు. రైట్, మ్యాక్రో ఎకనామిక్స్ అంటే మరి మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, మెమరీతో సంబంధించింది. ఈ నెంబర్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈవెన్ దో ఓల్డ్ నెంబర్స్ అయినా కూడా రైట్, మనకి ఇవి సిఏ కానీ సిఎంఏ వాటిలాగా ఎప్పటికప్పుడు అప్డేట్ కాదు కాబట్టి మన ఇంటర్మీడియట్ సిలబస్ అక్కడ పేపర్ దిద్దే వాళ్ళకు కూడా ఇదే తెలుస్తున్నాను, అంతకు మించి ఏమీ తెలియదు. మీరు లేటెస్ట్ డేటా రాసినా, మీరు ఎంతూజియాస్టిక్గా లేటెస్ట్ డేటా వెతికి అదంతా గుర్తుపెట్టుకొని రాసినా కూడా వీడు తప్పు రాసాడు అని చెప్పి కొట్టేస్తారు అంతే. అందరూ అలా ఉంటారు. 100లో 10 మంది మాత్రం కాస్త లేటెస్ట్ అప్డేట్స్తో ఉంటారు నాన్న. మిగతా వాళ్ళందరూ కూడా రైట్ అంత వాళ్ళకి ఏదైతే బ్లూ ప్రింట్ ఇచ్చారో ఆ బ్లూ ప్రింట్ ప్రకారం దిద్దుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళకి ఆ నెంబర్ కనబడితే మార్క్ వేస్తారు, లేకపోతే లేదంతే. రైట్, సో దాని మీరు ఈ నెంబర్సే చదవాల్సి ఉంటుంది, పాత నెంబర్స్ అయినా సరే.
రైట్. సో ఎంఎస్ఎంఈ సెక్టర్ నుంచి ర్యాపిడ్ గ్రోత్ ఉందంట 2006 నుంచి. 2011-12 డేటా ఇచ్చాడు. టోటల్గా ఎంఎస్ఎంఈ సెక్టర్ ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూ 18,34,332 crores, విచ్ ఈజ్ 8% ఆఫ్ టోటల్ జీడిపి ఆర్ 38% ఆఫ్ ద మ్యానుఫ్యాక్చర్డ్ అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చాలా క్రియేట్ చేస్తుంది అంటున్నా. మనకి లార్జ్ స్కేల్ సెక్టర్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లైక్ వైజాగ్ స్టీల్ కానివ్వండి, లేకపోతే ఓఎన్జీసీ కానివ్వండి, ఇలాంటి వాటిని లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటాం. ఇలాంటి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీలో ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 10 ఉద్యోగాలు క్రియేట్ అవుతుంది. అదే ఎంఎస్ఎంఈలో 1 lakh ఇన్వెస్ట్ చేస్తుంటే ఒక 60 నుంచి 70 ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి అంటున్నాను. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 10 ఉద్యోగాలు క్రియేట్ అవుతుంటే, ఇది నేను మీకు జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఎగ్జాక్ట్ నెంబర్స్ కాదు ఇవి, సో మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో 1 lakhకి 10 ఉద్యోగాలు వస్తుంటే, ఎంఎస్ఎంఈలో అదే ₹1,00,000కి 50 నుంచి 60 ఉద్యోగాల దాకా వస్తున్నాయి. రైట్, దీన్నే క్యాపిటల్ లేబర్ రేషియో అంటారు నాన్న. రైట్, క్యాపిటల్ లేబర్ రేషియో. రైట్, ₹1,00,000కి ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి, ₹1,00,000కి ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి. సో ₹1,00,000కి కొన్ని ఉద్యోగాలు క్రియేట్ అవ్వాలా, ₹1,00,000కి ఎక్కువ ఉద్యోగాలు క్రియేట్ అవ్వాలా? మన ఇండియాలో అసలే పాపులేషన్ చాలా ఎక్కువ. సో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పించేదే మనకి ఇంపార్టెంట్. అలాంటిది ఎంఎస్ఎంఈ సెక్టర్ చాలా తక్కువ క్యాపిటల్తో ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుందట. రైట్, సో అదొక ఇంపార్టెంట్ ఇదిగా చెప్తున్నాను నేను. అలాగే లో క్యాపిటల్. సో ఇందాక మీకు చెప్పినట్టు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ని స్టార్ట్ చేయడానికి చాలా తక్కువ క్యాపిటల్ అవసరం. మన ఇండియాలో క్యాపిటల్ స్కేర్సిటీ చాలా ఎక్కువ. రైట్, మనది లేబర్ సర్ప్లస్ ఎకానమీ. రైట్, మనకి అంత ఇంకా పర్ క్యాపిటల్ ఇన్కమ్స్ అంత పెరగల. రైట్, క్యాపిటల్ ఏమో మనకి అవైలబిలిటీ చాలా తక్కువ. సో అలాంటిది ఎంఎస్ఎంఈకి పెద్దగా క్యాపిటల్ అవసరం లేదు కాబట్టి చాలా ఈజీగా సెటప్ చేయొచ్చు, తొందరగా ఎంఎస్ఎంఈస్ని మనం ఎంకరేజ్ చేయొచ్చు అనేది లో క్యాపిటల్. నెక్స్ట్ క్యాపిటల్ ఫార్మేషన్. ఎప్పుడైతే క్యాపిటల్ లేబర్ రేషియో చాలా తక్కువ ఉండి ఎంఎస్ఎంఈస్ చాలా స్పీడ్గా ఎదుగుతున్నాయో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగితే వాడు ఎంతైతే సంపాదించాడో అంత ఖర్చు పెట్టడుగా, ఎంత కొంత దాచుకుంటాడు. థ్రిఫ్ట్ అంటే సేవింగ్స్. రైట్, సేవింగ్స్ అనే అలవాటుని పెంచుకుంటాడు. సేవింగ్స్ అనేవి మనం చెప్పుకున్నాం, సేవింగ్స్ అనేవి బ్యాంక్స్ కానీ, ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, రైట్, ఇవన్నీ మొబిలైజ్ చేస్తాయి. మొబిలైజేషన్ ఆఫ్ సేవింగ్స్ అంటాం దాన్ని. అల్టిమేట్గా మొబిలైజ్ చేసినటువంటి సేవింగ్స్ ఏమవుతాయి, క్యాపిటల్ అవుతుంది. సో ఆ విధంగా క్యాపిటల్ ఫార్మేషన్ అనేది పెరుగుతుంది ఎంఎస్ఎంఈస్ వల్ల. అలాగే స్కిల్ ఫార్మేషన్. నెంబర్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఎస్టాబ్లిష్ అవడం వల్ల రైట్ స్కిల్డ్ లేబర్ పెరుగుతారు. రైట్, మరి ఎంఎస్ఎంఈకి చాలామంది కావాలి కదా పని చేయడానికి. సో మరి పని చేసేవాడికి పని నేర్పించుకొని కదా తీసుకుంటాడు. సో ఆటోమేటిక్గా స్కిల్ అనేది పెరుగుతుంది. రైట్, సో నెక్స్ట్ లో ఇంపోర్ట్ ఇంటెన్సిటీ. సో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సినటువంటి మిషనరీ అదంతా కూడా మనకి ఇండిజీనియస్గా ఇండియాలోనే, ఇండిజినియస్ నథింగ్ బట్ మనకి ఇండియాలోనే హోమ్ కంట్రీలోనే మనకు దొరుకుతూ ఉంది. రైట్, మనం వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రైట్, అదే మనకి ఒక థర్మల్ పవర్ ప్లాంట్ సెటప్ చేయాలన్నా, రైట్, లేకపోతే ఒక స్టీల్ ప్లాంట్ సెటప్ చేయాలన్నా దానికి సంబంధించిన ఫర్నేసెస్ కానివ్వండి, టర్బైన్స్ కానివ్వండి, పవర్ ప్లాంట్ అయితే కనుక టర్బైన్స్ కానివ్వండి, వాటిని మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది వేరే కంట్రీ నుంచి. కానీ అదే ఎంఎస్ఎంఈకి సంబంధించిన ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వీలైనంత వరకు ఇండియాలోనే దొరుకుతుందంట టెక్నాలజీ. రైట్, కాబట్టి ఎక్కువ ఇంపోర్ట్స్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు. అలాగే డీసెంట్రలైజేషన్. ఒకే చోట ఎక్కువ కాన్సన్ట్రేట్ అవ్వకుండా రైట్ దేశం మొత్తం కూడా ఇవి స్ప్రెడ్ అవుతాయి. సో దట్ మనకి ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్ అనేది జరుగుతుంది. రైట్, సో ఎంఎస్ఎంఈస్కి నెంబర్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఇస్తారు. సో ఆ ఇన్సెంటివ్స్ వల్ల రైట్ చాలామంది ఇండస్ట్రీస్ స్టార్ట్ చేస్తారు ప్రతి స్టేట్లో కూడా. రైట్, ఎప్పుడైతే ప్రతి స్టేట్లో కూడా ఇండస్ట్రీస్ అనేవి పెరిగాయో ఆటోమేటిక్గా ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్ అనేది జరుగుతూ ఉంటుంది త్రూ అవుట్ కంట్రీ. రైట్, కానీ అది ఇంకా సాధ్యపడలేదు అనుకోండి. కానీ దాన్ని మెరిట్గా చెప్తున్నాడు. అలాగే ఎర్నింగ్ ఫారెన్ ఎక్స్చేంజ్. రైట్, ఎంఎస్ఎంఈస్ నుంచి తయారైన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో మాత్రమే కాదు త్రూ అవుట్ వరల్డ్ కూడా సేల్ అవుతున్నాయంట. దాని ద్వారా ఎంత సంపాదించారంటే ఫారెన్ ఎక్స్చేంజ్ 1,77,600 crores సంపాదించారంట 2006-07లో. రైట్, ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్స్ ద్వారా ఎర్న్ చేసింది ఎందుకన్నా 1,77,600 crores ఎర్న్ చేసింది. రైట్, అలాగే ఎంఎస్ఎంఈస్ డెవలప్ అవ్వడం వల్ల రైట్ ఎంఎస్ఎంఈస్ అనేవి ఓన్లీ సిటీలోనే కాదు రూరల్ ఏరియాస్లో వీటిలో కూడా డెవలప్ అవుతాయి. సో ఎంఎస్ఎంఈస్ డెవలప్ అవ్వడం వల్ల ఈ
మైగ్రేషన్ అనేది తగ్గుతుంది. రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి అర్బన్ మైగ్రేషన్ అనే ప్రాబ్లం తగ్గుతుంది. సో ఎప్పుడైతే రూరల్ ఏరియాస్లో పని లేక, ఇంతకుముందు రూరల్ ఏరియాస్లో వాళ్ళకి పని దొరక్క అర్బన్ ఏరియాస్కి వెళ్ళిపోయేవాళ్ళు. అర్బన్ ఏరియా వెళ్ళిపోయిన వాళ్ళకి ఇల్లు రెంట్ తీసుకొని ఉండేంత స్తోమత ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇలా గ్రూప్కి వెళ్ళిన వాళ్ళు ఏం చేసేవాళ్ళు, టెంట్లు వేసుకునేవాళ్ళు. ఎక్కడ ఖాళీ స్థలం కనబడితే అక్కడ టెంట్లు వేసుకునేవాళ్ళు, అక్కడ ఉండేవాళ్ళు. రైట్, వాళ్ళని చూసి ఆ పక్కన నుంచి ఇంకో 10 మంది అలా ఒక 1 ఇయర్లో పెద్ద స్లమ్ ఏరియాగా అయిపోతుంది. సో మనం పక్కా ఇల్లు కట్టుకుంటే లేఅవుట్లు, దానికి కాలువలు, కరెంటు అన్నీ ఉంటాయి, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ. రైట్, జస్ట్ ఖాళీ స్థలం కనపడింది కదా అని చెప్పి గుడిసేసుకుంటే ఏమవుతుంది, అక్కడ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. రైట్, అంటే బేసిక్గా డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు, డ్రింకింగ్ వాటర్ ఉండదు. సో వీటన్నిటి వల్ల ఏమవుతుంది, స్లమ్ ఏరియాస్ అనేది పెరిగిపోతుంది. అర్బన్ కంజెషన్ అంటే ఇరుకు. రైట్, ఇవన్నీ కూడా పెరుగుతాయి. సో అదే ఎంఎస్ఎంఈస్ రూరల్ ఏరియాస్లో కూడా డెవలప్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఈ అర్బన్ మైగ్రేషన్ అనేది తగ్గుతుంది. రైట్, సో అదొక మెరిట్గా చెప్తున్నాడు. ప్రాబ్లమ్స్ కనుక చూసినట్టయితే ఇన్ఎఫిషియంట్ హ్యూమన్ ఫ్యాక్టర్. సో మనకి ఇక్కడ పాపులేషన్ అయితే ఉంది, కానీ కావాల్సినటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేదంట. ఎంఎస్ఎంఈస్ ఎస్టాబ్లిష్ చేసిన ఎంఎస్ఎంఈకి కావాల్సినటువంటి టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ దొరకట్లేదంట. మనకి ఇన్ని పాలిటెక్నిక్స్, ఇంజనీరింగ్ కాలేజ్ చూస్తున్నా, మళ్ళీ క్యాంపస్లోకి రిక్రూట్ అయిన తర్వాత మళ్ళీ వాడికి ఉద్యోగానికి తగిన ట్రైనింగ్ కంపెనీసే ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇండస్ట్రీ రెడీ చదువులు, రైట్, మన ఇంజనీరింగ్ కానీ లేకపోతే డిగ్రీ కానీ కాదు. సో మన ప్రొఫెషనల్ కోర్సెస్ సిఎస్ఈఎంఏ పక్కన పెట్టేస్తానన్నా, రైట్, డిగ్రీ కానీ బీటెక్ కానీ, మళ్ళీ ఐఐటీస్ ఇవి పక్కన పెట్టండి. సో నార్మల్గా మన లోకల్ కాలేజెస్లో బీటెక్ కానివ్వండి, లేదా మన జేఎన్టీయూకి సంబంధించిన కరికులం కానివ్వండి, ఇవేవి కూడా ఇండస్ట్రీ రెడీ కరికులం కాదు. రైట్, స్కిల్డ్ లేబర్ అనేది దొరకట్లేదు. అలాగే ల్యాక్ ఆఫ్ క్రెడిట్ ఫెసిలిటీస్. ఒక ఐడియా ఉంది, వాడికి ఎక్స్పీరియన్స్ ఉంది, రైట్, ఆల్రెడీ ఒక పెద్ద కంపెనీలో ఒక 5 years 10 years వర్క్ చేసి వచ్చాడు, సొంతంగా పెడదాం అనుకుంటున్నాడు, బ్యాంక్స్ అప్లై ఇవ్వడానికి ముందుకు రావు. రైట్, సో ల్యాక్ ఆఫ్ క్రెడిట్ ఫెసిలిటీస్ అనేది ఒక డిసడ్వాంటేజ్ అంట. కానీ ఎంఎస్ఎంఈ యాక్ట్ ద్వారా బ్యాంక్స్ని ఎంఎస్ఎంఈస్కి అప్పు ఇచ్చేలాగా, రైట్, యాక్ట్ పాస్ చేశారన్న. ఫుల్ఫిల్ కనుక చేస్తే, అంటే వాడి ఎలిజిబిలిటీ కనుక ఫుల్ఫిల్ చేసినట్లయితే కనుక బ్యాంక్స్ లోన్ ఇవ్వాల్సి ఉంటుంది. రైట్, సో అంటే ఇక్కడ డీమెరిట్గా చెప్పినా కూడా ఆ డీమెరిట్ని కవర్ చేయడానికి ఎంఎస్ఎంఈ యాక్ట్ని పాస్ చేశారు. సో ల్యాక్ ఆఫ్ క్రెడిట్ ఫెసిలిటీస్. ఎంఎస్ఎంఈ పెడదాము, ఒక ఇండస్ట్రీ పెడదాము అంటే కనుక, రైట్, నా దగ్గర సొంతంగా డబ్బు ఉండకపోవచ్చు. రైట్, దానికి 10 లక్షలు అవసరమైతే నా దగ్గర 2 లక్షలు ఉండొచ్చు, 8 లక్షలు నేను లోన్కి వెళ్ళి ఉండొచ్చు. కానీ బ్యాంక్స్ ఏవి లోన్లు ఇవ్వడానికి సిద్ధంగా లేవు. అలా అని చెప్పి నేను మనీ లెండర్స్ దగ్గర లోన్ కనుక తీసుకుంటే, రైట్, వాళ్ళు వేసే ధర్మ వడ్డీ 3 రూపాయలు 4 రూపాయల వడ్డీ మనం భరించలేం. సో అదొక డీమెరిట్గా చెప్తున్నాడు. అలాగే ఆబ్సెన్స్ ఆఫ్ ఆర్గనైజ్డ్ మార్కెటింగ్. సో ఎంఎస్ఎంఈకి సంబంధించిన ప్రొడక్ట్ ప్రొడ్యూస్ అయినా కూడా దాన్ని మార్కెటింగ్ చేయడం. సో ఇప్పుడంటే మనకి ఓఎల్ఎక్స్ కానీ, లేదా ఫ్లిప్కార్ట్ అని కానీ, అమెజాన్ కానీ, నువ్వు ఎక్కడ తయారు చేసినా ఆ ప్రొడక్ట్ని లిస్ట్ చేసినట్లయితే, గూగుల్లో లిస్ట్ చేసినా, లేకపోతే ఇండియా మార్ట్లో లిస్ట్ చేసినా, ఫేస్బుక్ మార్కెట్ అని ఒకటి ఉంది, ఫేస్బుక్ మార్కెట్లో లిస్ట్ చేసిన, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇలాంటి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి నువ్వు నీ ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేసుకోవడానికి. కానీ ఒకప్పుడు ఇంటర్నెట్ లేని రోజుల్లో నువ్వు అంటూ ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నావు అనే సంగతి చాలామందికి తెలియదు. సో ఈవెన్ దో ఆ ప్రోడక్ట్కి డిమాండ్ ఉన్నా నువ్వు ప్రొడ్యూస్ చేస్తున్నావు అనే విషయం తెలియకపోవడం వల్ల, రైట్, నువ్వు సక్సెస్ అవ్వలేకపోయాడు. సో అందుకే ఏం చేసేది అంటే, నువ్వు ఒక్కడ వెళ్ళి మార్కెటింగ్ చేసుకుందావు అంటే నీకు అంత అడ్వర్టైజింగ్ కెపాసిటీ ఉండకపోవచ్చు, అడ్వర్టైజింగ్ బడ్జెట్ ఉండకపోవచ్చు. సో అందుకని ఏం చేసేది, ఎంఎస్ఎంఈ, ఏ స్టేట్కి ఆ స్టేట్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ ఒక బోర్డు ఉండేది, లేదా మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎంఎస్ఎంఈ బోర్డు ఉంది. రైట్, ఆ బోర్డు ఏం చేస్తుందంటే, ఇలా లిస్ట్ అయిన మనకి ఏవైతే ఎంఎస్ఎంఈ కింద రిజిస్టర్ అయినటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటి ప్రొడక్ట్స్ని అదే అడ్వర్టైజ్ చేస్తుంది, అదొక ప్రొవచర్ రిలీజ్ చేస్తుంది. రైట్, మార్కెటింగ్ సపోర్ట్ అనేది ఇస్తుంది. రైట్, అంటే ఇది ఇక్కడ మనకి డీమెరిట్గా చెప్పాడు, ఆ డీమెరిట్ని కవర్ చేస్తూనే, రైట్, మనకి కొత్త పాలసీస్ అనేవి వచ్చాయి, ఎంఎస్ఎంఈ పాలసీస్. సో ఇక్కడ డీమెరిట్లో ఏం చెప్తుందన్నా, ఆబ్సెంట్ ఆఫ్ ఆర్గనైజ్డ్ మార్కెటింగ్కి ఆర్గనైజ్డ్ మార్కెట్ అనేది లేకపోవడం అనేది ఒక డీమెరిట్గా చెప్తున్నారు. అలాగే స్మాల్ స్కేల్ యూనిట్స్ డు నాట్ హ్యావ్ మోడర్న్ మెషినరీ అండ్ ఎక్విప్మెంట్. సో ఎప్పటికప్పుడు టెక్నాలజీ అప్గ్రేడేషన్ చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి వాటి దగ్గర ఆల్రెడీ ఉన్నటువంటి టెక్నాలజీతో పని చేసుకుంటూ వెళ్తాయి తప్ప, రైట్, చాలా రేర్గా టెక్నాలజీ అప్గ్రేడేషన్స్ అనేవి జరుగుతాయి. ఒకవేళ టెక్నాలజీ అప్గ్రేడేషన్ చేసుకుందాం అనుకున్నా కూడా ఆ టెక్నాలజీ వాటికి దొరకడం కొంచెం కష్టం. రైట్, సో ఇప్పుడు ఇంటర్నెట్ ఏజ్, ఆ ప్రోడక్ట్ వాడికి కావాల్సినటువంటి మిషన్ ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చో తెలుసు. ఒకప్పుడు మోడర్న్ మిషనరీ ఎక్విప్మెంట్ ఎక్కడ దొరుకుతుంది, దానికి సంబంధించిన ట్రైనింగ్ కానీ,
రైట్. దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ ప్రొసీజర్స్ కానీ, ఆర్బీఐ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి ఫారిన్ ఎక్స్చేంజ్ వాడుకోవడానికి, రైట్. అలాగే ఇంపోర్ట్ కోసం డిఐసిజీ లైసెన్స్ తీసుకోవాలి, రైట్. సో ఇలాగ డిఫరెంట్ పర్మిషన్స్ కావాలి. సో లేటెస్ట్ మోడర్న్ మెషినరీ అండ్ ఎక్విప్మెంట్ దొరకడం కూడా కష్టమయ్యేది. సో దీస్ ఆర్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్.